ముందుగా అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలో భాగంగా ఈరోజు దీపదాన మహత్యము, కార్తీక పౌర్ణమి, సోమవార ఫలము. చాలా అద్భుతమైన ఘట్టాలు. కార్తీక పురాణం 4వ అధ్యాయము. జనకుడు ఇట్లనెను: వశిష్ఠ మునీంద్ర, నీ యొక్క వాక్కుల వలన నాకు తృప్తి కలగలేదు. ఇంకా కార్తీక వ్రతము యొక్క విశేషములు నాకు తెలుపమని అడిగెను. అప్పుడు వశిష్ఠుడు ఇట్లా పలికెను: పాపమును నశింపజేయునది, పుణ్యమును వృద్ధి పొందింపజేయునది అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు శివాలయములో గోపుర ద్వారమందును శిఖరమందును ఈశ్వరలింగ సన్నిధియందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. ఎవడు కార్తీక మాసమందు శివాలయములో ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని, విప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని భక్తితో దీపారాధన చేయును వాడు ధన్యుడు. వాడు ధర్మరాజు, ధర్మాత్ముడు అగును. పూర్వోక్తములైన నూనెను సంభవించి నచో ఆముదముతోనైనా దీపమును వెలిగించవచ్చును. కార్తీక మాసమందు శివాలయంలో మోహము చేత గాని, బడాయికి గాని, భక్తితో గాని దీపం ఇచ్చినవాడు శివప్రీతుడగును. ఇందులో సందేహము లేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన రాజు ఒకడుండెను. సంతానము లేక గోదావరి నదీ తీరమందు తపస్సు చేసెను. గోదావరి నది స్నానార్థమై వచ్చిన ఒక ముని తపస్సు చేయుచున్న రాజును చూసి ఇలా అడిగెను: ఓ రాజా, నీవు తపస్సు ఎందులకు చేయుచున్నావు అని అడిగెను. అప్పుడు ఆ రాజు, నేను సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని ఆ మునీశ్వరునికి చెప్పెను. ఆ మునీశ్వరుడు రాజుగారితో ఇలా చెప్పెను: భక్తితో నీవు శివుని సంతోషపెట్టు, అట్లయినా నీకు పుత్ర సంతానము కలుగును అని చెప్పెను. రాజు ఆ మాటలు విని ఆనందంతో నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి శివప్రీతికి అగు దీపదానమును చేసెను. పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుని వలె ప్రకాశించడి ఒక పుత్రుని కనెను. ఆ రాజు పుత్రుడు కలిగినందుకు బహుగా ఆనందించి, కార్తీక మహత్యము సత్యమైనది, ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములు ఇచ్చును, సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదమని వివరించెను. తరువాత రాజకుమారునకు శత్రుజిత్ అను నామకరణము చేసి బ్రాహ్మణులను గోవు దానములతో పూజించెను. తరువాత బాలుడు క్రమంగా వృద్ధి నొంది యవ్వనవంతుడై, శూరుడై, సుందరుడై, వేశ్యాంగలోలుడై, అంతటా తృప్తి లేక పరశ్రీయందు ఆసక్తి కలిగి ధనాన్ని అధికంగా ఇచ్చి పరాయి స్త్రీలను లోపరుచుకుంటూ ఉండేవాడు. ఇది తగదని గురువులను బ్రాహ్మణులను ఎంత చెప్పినా వినేవాడు కాదు. దేవ ప్రతిమను నిందించుచు, కఠినముగా మాట్లాడుచు, నిరంతరము కత్తి చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గస్థుడై ఉండేవాడు. ఇట్లుండగా ఆ గ్రామమందు ఒక బ్రాహ్మణుని భార్య బహు చక్కనిదై ఉండెను. ఆ రాజకుమారుడు అట్టి బ్రాహ్మణ భార్యను సౌందర్యమునకు ముగ్ధుడై ఆమె పట్ల ఆసక్తిని చూపెను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారునందు ఆసక్తి గలదై ఉండెను. తర్వాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని యుద్ధకు పోయి అతనితో రాత్రి అంతయు గడిపి ఉదయాన్నే తిరిగి ఇంటికి వచ్చెను. ఈ ప్రకారం అనేక దినములు జరిగినవి. ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకొని నిందిత అయిన నడక గల భార్యను మరిగిన రాజకుమారుని చంపుటకు గాను కత్తి చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునో అని ఎదురు చూచుచూ ఉండెను. ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత ఒకానొక నాడు శివాలయమున కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాజకుమారుడు ఆ బ్రాహ్మణ భార్య ఉండగా ఆమె తన చీర కొంగు చింపి ఒక ఒత్తి చేసెను. రాజకుమారుడు దానిలో ఆముదము తెచ్చి పోసెను. ఆ ఒత్తితో ఆ చిన్నది దీపం వెలిగించి అరుగు మీద పెట్టెను. ఒకటే ఆ శివాలయంలో వారు సుఖించిరి.
అంతటా ఆ బ్రాహ్మణుడు కత్తి ధరించి వెళ్ళి మారువేషంతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తర్వాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెం నెప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర వ్యాకులత చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి చెందిరి. ఆ దినము కార్తీక పౌర్ణమి సోమవారము అగుట చేత దైవవశము చేత అట్టి పర్వదినమందు ముగ్గురికి శివాలయములో శివుని సన్నిధిలో మరణము కలిగినది. అంతలో పాశహస్తులైన యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రములతో భయము నిచ్చువారై శివకింకరులను వచ్చిరి. ఆ తరువాత శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానము ఎక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు గట్టి తీసుకుని పోవు ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసము తనకు యమలోకముగాను చూచి బ్రాహ్మణుడు, శివదూతలారా, ఈ నా భార్య జారిని, ఈ రాజకుమారుడు జారుడు, నేను బ్రాహ్మణుడును సదాచారవంతుడును గదా, ఇట్లుండగా నాకీ గతి ఎందుకని అడిగెను. శివదూతలు ఇట్లనిరి, బ్రాహ్మణోత్తమ, నీవన్న మాట సత్యమే గాని అందులో ఒక విశేషమున్నదని చెప్పెను. నీ భార్య పాపాత్మురాలను జారినీయు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయమందు దీపారాధనకు గాను తన చీర చెంగును చించి చేసి ఇచ్చినది గాన దీనిని చేయుట వలన ఆమె పాపములన్నీ భస్మము అయినవి. ఈ రాజకుమారుడు దీపారాధన కొరకు ఆమదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున ఈతని పాపములు భస్మమైనవి. కాబట్టి కామమోహముల చేతనైనా శివాలయమందు దీపారాధనము చేసిన వాడు ధన్యుడు, సర్వయోగులందు అధికుడగును. కనుక దీపస్మరణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును, దీపదానము చేసినందుకు నీకు నరకము సిద్ధించినది. ఇది వరకు నీవెంత శుద్ధమంతుడు అయినను వారితో సమానుడు కాలేదు. సూక్ష్మం ఇదేనని చెప్పిరి. శివదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడే, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హంతకుడనైన నాకు కైలాసము, ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకరముగా ఉన్నది. కాబట్టి నా దీపారాధన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునకు ఇచ్చేదును. ఏకకాలమందు మృతి చెందిన మా ముగ్గురికి సమాన గతిని ప్రాప్తింపజేయమని వేడుకొనెను. ఇట్లా ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఈ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానం ఎక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక్క దీపదానముచే ముగ్గురు కైలాసమునకు పోయిరి. కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మము చేయవలెను. ఇట్లు చేయనివాడు రౌరవ నరకము పొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు గాని వైష్ణవాలయమందు గాని దీపారాధన చేయవలెను. దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృతి రహితమగు మోక్షమును అందురు. ఇందు సందేహము లేదు. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీలు గాని పురుషులు గాని తన శక్తి కొలది దీపాస్మరణ చేసిన ఎడల సర్వపాపనాశనము కలుగును. కాబట్టి ఈ కార్తీక మాసములో దీపదానము, దీపారాధన ఎంతో పుణ్యఫలప్రదమని తెలుస్తుంది. ఇంతటితో 4వ రోజు కార్తీక పురాణం సమాప్తం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.